హలో ఫ్రెండ్స్, మా డాడీ చైనా నుంచి బబుల్ మిషన్ తెచ్చేసారు. నేను ఎలా ఆపరేట్ చేయాలో చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, మన ట్రయల్ రన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చైనా నుంచి అయితే మనం ఇంపోర్ట్ అయితే చేసేస్తాం మిషన్. మీరు చూసినట్లయితే ప్రీవియస్గా మనం 2 లిక్విడ్స్ అయితే చూపించాము. ఒకటి ఫాగ్ లిక్విడ్, ఇంకోటి వచ్చేసి ఫాగ్ బబుల్ లిక్విడ్. ఆ రెండు వచ్చేసి ఎయిర్పోర్ట్ అయితే తీసేసుకున్నారు. ఈవెన్ దీని బాక్స్ కూడా తీసుకురావడం జరిగింది చైనా నుంచి. ఎనీవేస్ మనం వచ్చేసి ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలి, దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. మా వాడు కూడా ఫుల్ ఎగ్జైట్ అయితే అవుతున్నాడు. నేను యాక్చువల్లీ డిలే చేశాను, ఎందుకంటే లిక్విడ్స్ ఏ విధంగా మనకు అక్కడ ఎయిర్పోర్ట్లో తీసేసుకున్నారు కాబట్టి మనం మళ్ళీ తెప్పించాల్సి వచ్చింది. మల్టిపుల్ లిక్విడ్స్ కూడా ట్రై చేసి మనకి ఏ లిక్విడ్ అయితే సూటబుల్ అవుతుంది, అదేవిధంగా మనం ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలి. అదేవిధంగా ఈ మిషన్ వచ్చేసి మనం హైదరాబాద్లో ఎవరైనా ఉంటే కనుక ఫ్రీగా అయితే తీసుకెళ్ళచ్చు. ఒక 30 days ట్రయల్ రన్ అయితే మనం ఇస్తున్నాము. 1 ఈవెంట్కి అయితే ఫ్రీగా ఉంటుంది. లిక్విడ్స్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఈవెన్ మా అపార్ట్మెంట్లో కూడా చాలా మందికి అయితే నేను ఫ్రీగా ఇస్తానని చెప్పాను. వాళ్ళ మనకు పవర్ కార్డ్ అయితే ఇచ్చారు, ఈ జనరల్ ఇండియన్ పవర్ కార్డే. అదేవిధంగా క్లోజ్ వచ్చేసి మనకు బేసిక్గా ఇది వచ్చేసి మనకి ఇక్కడ బబుల్ లిక్విడ్ అయితే ఇక్కడ పోయాల్సి ఉంటుంది. ఫాగ్ లిక్విడ్, అదేవిధంగా ఫాగ్ బబుల్స్కి రెండుకి సేమ్ లిక్విడ్ ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 300 ml అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి బబులు, ఫాగ్. అదేవిధంగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం. ఇక్కడ మనకు హోల్డర్ అయితే ఇచ్చారు, మనం ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఫాగ్ బబుల్ లిక్విడ్ పోసిన తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి ఇక్కడ అవుట్లెట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఫాగ్ లిక్విడ్ సంబంధించి ఇక్కడ ఫిల్ చేసేస్తాము. అదేవిధంగా ఇక్కడ అవుట్లెట్ అయితే ఇవ్వడం జరిగింది ఫాగ్ లిక్విడ్కి. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది, ట్యాంక్ ఎంతవరకు ఫిల్ అయింది అన్న దాని గురించి స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఫ్యూజ్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇవే ఉన్నాయి. ఇంకొన్ని మిషన్స్లో మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏం చేస్తామంటే కనుక దీనికి ఒక మ్యూజిక్ సిస్టము, అదేవిధంగా ఇక్కడ మనం గోయింగ్ ఫార్వర్డ్ దీనికి వచ్చేసి మనము లైటింగ్ సిస్టము, మన డిస్కో లైటింగ్ ఉంటుంది ఆ లైటింగ్ సిస్టమ్, అదేవిధంగా మ్యూజిక్ సిస్టమ్ కూడా యాడ్ చేయాలని మనం అయితే రిక్వెస్ట్ ప్లేస్ చేస్తాము. దానికన్నా ముందు మనం ప్రాక్టికల్గా ట్రై అయితే చేస్తాము. 30 days ట్రయల్ అయితే ఉంటుంది దీనికి. ఈ ట్రై చేసిన తర్వాత మనం ఎన్ని క్వాంటిటీలో మనం ఇంపోర్ట్ చేస్తాం దాన్ని బేస్ చేసుకుని ప్రైజింగ్ అయితే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మనకు మొదటగా వచ్చేసి ఫాగ్ లిక్విడ్, ఇది ఫాగ్ లిక్విడ్ని మనం ఈ ట్యాంక్లో అయితే మనం ఫిల్ చేద్దాం. 300 ml అయితే మనం పోయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫాగ్ లిక్విడ్ అయితే ఫిల్ చేసేద్దాం మన ట్యాంక్లో. ఇప్పుడైతే మేము ఫాగ్ లిక్విడ్ వేస్తున్నాం. ఫ్రెండ్స్ మనము మనం ప్రీవియస్గా ఫాగ్ లిక్విడ్ అయితే ఫిల్ చేసాము. ఇప్పుడు వచ్చేసి బబుల్ లిక్విడ్ ఫిల్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనం బబుల్ లిక్విడ్ అయితే ఫిల్ చేసేస్తున్నాము. ఫ్రెండ్స్ లిక్విడ్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చైనా నుంచి తీసుకొచ్చిన ఈ బుడ్డోని అయితే పక్కన పెట్టాలి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ స్విచ్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇంకా ఈ మిషన్లో మనం లిక్విడ్ పోస్తాం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది ఓపెన్ ఉంది కాబట్టి మనం అటు ఇటు కలిపితే కింద పడే ఛాన్సెస్ అయితే ఉంది. మన బ్యాక్ సైడ్ వచ్చి మనకి స్విచ్ అయితే ఉంది. ఈ స్విచ్ మనం అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ మనకి ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ ఎప్పుడైతే రెడ్ లైట్ వస్తుందో అప్పుడు మనకి ఫాగ్ లిక్విడ్ సంబంధించి హీటింగ్ అయితే జరుగుతుంది. మనకి 3 to 5 minutes టైం అయితే పడుతుంది ఈ ఫాగ్ లిక్విడ్ వచ్చేసి మనకి హీట్ అవ్వడానికి. అదేవిధంగా బబుల్స్ అయితే మనం ఇమీడియట్గా ఆన్ చేసేసుకోవచ్చు. ఫాగ్ లిక్విడ్కి వచ్చేసి మనం 3 to 5 minutes టైం అయితే గ్యాప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు.
ఏ ఏ లైట్ చూపిస్తే కనుక మనకి ఏ ప్రాబ్లం ఉంది అనేసి యాక్చువల్లీ ఇప్పుడు బ్లింకింగ్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఈ ఫాగ్ లిక్విడ్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే ఉంటుంది అనేసి దాని మీద. ఫ్రెండ్స్ మన మిషన్ అయితే రెడీగా ఉంది స్విచ్ ఆన్ చేయడానికి. ఎవరు ఆన్ చేస్తారు ఇప్పుడు? ప్రెస్ దిస్. దీంతో వచ్చాయి కూడా ఉండొచ్చు. యాక్చువల్ దీన్ని రిమోట్ కూడా ఉంటుంది. రిమోట్ మనం స్పీడ్ అయితే పెంచుకోవాలి. సో దట్ అంటే మనకు మోర్ నెంబర్ ఆఫ్ బబుల్స్ అయితే జనరేట్ అవుతాయి. అదేవిధంగా దీన్ని మనం ఆఫ్ చేసేదానికి ఇప్పుడు మన ఫాగ్ బబుల్స్ అయితే రన్ చేద్దాం. ఇప్పుడు ఫాగ్ బబుల్స్ అయితే ఇక్కడ ఫాగ్ బబుల్ అయితే మన అద్వితి రెడ్డి ఆన్ చేస్తుంది. ఇక్కడ ఇక్కడ ఫాగ్లో బబుల్ కూడా వస్తుంది. ఒక బబ్బుల్ రానివ్వండి చూద్దాం. సంబరేషన్ ఫ్రెండ్స్ మనము ఈ మిషన్ రిమోట్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనము బబుల్స్ అయితే ఆన్ చేసేసాము. ఫాగ్ కూడా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫాగ్ బబుల్ ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మనం ఈ మిషన్ని రిమోట్ సహాయంతో కూడా ఆపరేట్ చేయొచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి ఆన్ బటన్ ఉంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఫాగ్ ఆప్షన్ ఉంది. అదేవిధంగా డ్యూరేషన్ ఉంది 30 సెకండ్స్, 60 సెకండ్స్, 180 సెకండ్స్, 300 సెకండ్స్. అదేవిధంగా గ్యాప్ ఎంత ఇవ్వాలన్నది టైం ఇంటర్వెల్ కూడా ఉంది. మనం 10 సెకండ్స్, 30 సెకండ్స్, 60 సెకండ్స్, 90 సెకండ్స్. టోటల్గా రిమోట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి బబుల్ అయితే ఆన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఫాగ్ బబుల్ ఆన్ చేస్తాను. వెయిట్